వెల్కమ్ టు మీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఐఎమ్ యువర్ నెక్స్ట్ మనకి ఇండికేటెడ్ హార్స్ పవర్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే బ్రేక్ హార్స్ పవర్. సో టిల్ రైట్ నౌ యు నో దట్ ఇండికేటెడ్ హార్స్ పవర్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇంజిన్ సిలిండర్లో ఏ పవర్ అయితే ఉంటుందో వాటిని మనం ఏమంటాం, ఇండికేటెడ్ హార్స్ పవర్గా చెప్పుకుంటాం. అర్థమైందండి. ఇండికేటెడ్ పవర్ అంటే మనం ఆల్రెడీ తెలుసు, ద పవర్ అవైలబుల్ లేదంటే ద పవర్ డెవలప్డ్ ఇన్సైడ్ ద సిలిండర్. సిలిండర్లో ఏ పవర్ అయితే డెవలప్ అవుతుందో దాన్ని మనం ఏమన్నా ఇండికేటెడ్ హార్స్ పవర్గా చెప్పుకున్నాం. అదే బ్రేక్ పవర్ అంటే ఏం చెప్పుకుంటాం ఇప్పుడు అంటే ద పవర్ అవైలబుల్ అట్ ద బ్రేక్ షాఫ్ట్. బ్రేక్ షాఫ్ట్ దగ్గర ఏ పవర్ అయితే అవైలబుల్ అయ్యి ఉంటుందో దానిని మనం బ్రేక్ పవర్గా చెప్పుకుంటాం. ద పవర్ అవైలబుల్ అట్ ద బ్రేక్ షాఫ్ట్. ఈ బ్రేక్ దగ్గర ఏదైతే పవర్ అవైలబుల్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే బ్రేక్ పవర్గా చెప్పుకుంటాం. సో మనం ఇండికేటెడ్ పవర్ చెప్పుకున్నాం. ఇండికేటెడ్ పవర్కి ఫార్ములా ఏంటి సార్ అంటే ప్లాంక్ బై 60 అన్నాం. పి సఫిక్స్ ఎం ఇంటూ ఎల్ ఇంటూ ఏ ఇంటూ ఎన్ ఇంటూ కే బై 60 అని చెప్పుకున్నాం. పి సఫిక్స్ ఏమంటే మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్, ఎల్ అంటే లెంత్ ఆఫ్ స్ట్రోక్, దట్ ఈస్ టీడీసీ టు బీడీసీ డిస్టెన్స్ ఏదైతే ఉందో లెంత్ ఆఫ్ స్ట్రోక్ చెప్పుకుంటాం. ఏ అంటే ఏరియా, ఎన్ అంటే ఆర్పిఎం రొటేషన్ పర్ మినిట్. నథింగ్ బట్ మనం ఏది తీసుకుంటాం అంటే 2 స్ట్రోక్ అనుకోండి, ఎన్ ఈక్వల్స్ టు స్మాల్ ఎన్ ఈక్వల్స్ టు క్యాపిటల్ అని తీసుకుంటాం. వేరే 4 స్ట్రోక్ అనుకోండి, స్మాల్ ఎన్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎన్ బై 2 చేసుకుంటాం. అండ్ కే అంటే నెంబర్ ఆఫ్ సిలిండర్స్. అది ప్లాంక్ బై 60గా మనం ఇండికేటర్ పవర్గా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం బ్రేక్ పవర్ గురించి తెలుసుకుంటాం. ఇట్ ఈస్ ద పవర్ అవుట్పుట్ ఆఫ్ అన్ ఇంజిన్ అవైలబుల్ అట్ ఫ్లై వీల్. సో మీకు ఫ్లై వీల్ అనే కాన్సెప్ట్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాస్లో, ఒకసారి వినండి. ఫ్లై వీల్ అనేటువంటిది మనకి క్రాంక్ షాఫ్ట్కి ఆనుకుని అటాచ్ చేసి ఉండడం జరుగుతుందండి. ఈ ఫ్లై వీల్ అనేటువంటిది క్రాంక్ షాఫ్ట్ కి చూడండి, ఇది కనెక్టింగ్ రాడ్, ఇది క్రాంక్ షాఫ్ట్. ఈ క్రాంక్ షాఫ్ట్ కి బయట వైపు మనకి రైట్ సైడ్ లో ఫ్లై వీల్ అనే డివైస్ ఉంటుంది. ఈ ఫ్లై వీల్ ఏ విధంగా ఉంటుందంటే ఒక పెద్ద చక్రం లాగా హెవీ వెయిట్ తో ఉండడం జరుగుతుంది. మనకి ఐసీన్స్ కానీ మోటార్ పంపులు కానీ ఏది చూసినా మనకు కనిపిస్తుంటుంది అనమాట. రైట్ అండి. సో ఇలా పెద్ద వీల్ లా ఉండడం జరుగుతుంది. ఇండికి సార్ ఈ ఫ్లై వీల్ అంటే పవర్ స్ట్రోక్ లో లేదా ఎక్స్పాన్సివ్ స్ట్రోక్ లో వచ్చిన పవర్ ని ఇది తీసుకొని రిమైనింగ్ 3 ఐడియల్ స్ట్రోక్ కి పవర్ ఇవ్వడానికి ఈ ఫ్లై వీల్ ఉపయోగపడుతుంది. ఫ్లై వీల్ ఇస్ ఎ డివైస్, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద ఎనర్జీ. ఇప్పుడు 4 స్ట్రోక్లు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్, ఫైనల్ గా ఎగ్జాస్ట్ అని. ఈ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ఒకటి మాత్రమే పవర్ స్ట్రోక్, రిమైనింగ్ 3 స్ట్రోక్స్ కూడా ఐడియల్ స్ట్రోక్. దానివల్ల ఉపయోగం లేదు. అంటే ఉపయోగం అంటే మనకు పవర్ రాదు. అయితే ఈ ఎక్స్పెన్సివ్ స్ట్రోక్ లో వచ్చిన పవర్ ఏదైతే ఉందో అప్పుడు ఇది రొటేట్ అవుతుంది, ఇనిషియా క్రియేట్ అవుతుంది. అప్పుడు ఆ వచ్చిన పవర్ ని తీసుకొని ఆ రిమైనింగ్ 3 స్ట్రోక్లకు కూడా ఏమవుతుందంటే పవర్ సప్లై చేయడం జరుగుతుంది. అంటే ఫ్లై వీల్ ఇస్ ఏ స్టోరింగ్ డివైస్. ఓకేనా. సో ఈ ఫ్లై వీల్ దగ్గర లేదంటే ఈ బ్రేక్ షాఫ్ట్ దగ్గర ఏదైతే పవర్ ఉంటుందో ఇది కూడా రొటేట్ అవుతుంది కదా. అక్కడ పిస్టన్ లో అక్కడ ఇంజిన్ సిలిండర్ లో పిస్టన్ రెసిప్రోకేట్ ఉంది, అది ఉరుకుడం పర్ సెకండ్ నథింగ్ బట్ పవర్. ఇక్కడ ఫ్లై వీల్ రొటేట్ అవుతుంది, ఈ షాఫ్ట్ రొటేట్ అవుతుంది. అది రెసిప్రోకేటింగ్ మోషన్, ఇది రోటరీ మోషన్. అక్కడ రెసిప్రోకేటింగ్ మోషన్ పర్ సెకండ్, దట్ ఈస్ ఇండికేటర్ పవర్. రోటరీ మోషన్ పర్ సెకండ్. ఈ ఫ్లై వీల్ దగ్గర ఏదైతే పవర్ ఉంటుందో ఆ పవర్ ని మనం ఏమంటామంటే బ్రేక్ హార్స్ పవర్. ఏమంటాం సార్? బ్రేక్ హార్స్ పవర్. రైట్. ఇట్ ఈస్ ద పవర్ అవుట్పుట్ ఆఫ్ అన్ ఇంజిన్ అవైలబుల్ అట్ ద ఫ్లై వీల్. అవైలబుల్ అట్ ద ఫ్లై వీల్. ఫ్లై వీల్ ఇస్ ఎ డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద ఎనర్జీ. దేనికి సార్ ఫ్లై వీల్ అంటే? ఫ్లై వీల్ ఇస్ ఎ డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద ఎనర్జీ. ఎనర్జీని స్టోర్ చేయడానికి ఫ్లై వీల్ యూజ్ చేస్తుంటాం. వెల్, పవర్ అవుట్పుట్ ఆఫ్ ఇంజిన్ అవైలబుల్ అట్ ద ఫ్లై వీల్ దగ్గర ఉన్న పవర్ మనం ఏమంటాం అంటే బ్రేక్ పవర్ గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. బ్రేక్ పవర్ ఫార్ములేట్స్ అంటే బ్రేక్ పవర్ ఫార్ములేట్స్ అంటే 2π/NT/4500 హార్స్ పవర్, లేదనుకుంటే 2π/NT/60 వాట్స్ లో మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి. యా. సో ఇప్పుడు మనకి 2π/NT/60 ఎందుకు వచ్చింది సార్? అక్కడైతే మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ పిఎం అన్నారు, లెంత్ ఆఫ్ స్ట్రోక్ అందులో మూవ్ అవుతుంది కాబట్టి ఎల్ అన్నారు, ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఏ అన్నారు, ఎన్ ఈక్వల్స్ టు రొటేషన్స్ పర్ మినిట్ ఎన్ అన్నారు, కే ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ సిలిండర్స్ అన్నారు. బట్ ఇక్కడ 2π/NT/60 ఎందుకు వచ్చింది అంటే ఫ్లై వీల్ అనేటువంటిది ఒక సర్కిల్ అండి. ఓకేనండి. సర్కిల్ కి మనకి ఆ చుట్టుకొలత, దాన్ని ఏమంటారు,
పెరిమీటర్ ఫార్ములా అంటే 2πr అంటాం. ఓకేనా? సో ఇక్కడ టార్క్ అనే కాన్సెప్ట్ మీకు తెలియాలి. టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ యూనిట్ లెంత్. యూనిట్ లెంత్ ని ఫోర్స్ తో మల్టిపుల్ చేస్తే మనకి టార్క్ రావడం జరుగుతుంది. టార్క్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. టార్క్ అంటే చెప్పుకున్నా సార్, టార్క్ T ఈక్వల్స్ టు ఫోర్స్ మల్టిపుల్ విత్ యూనిట్ లెంత్. యూనిట్ లెంత్ తో మల్టిపుల్ చేస్తే మనకు వచ్చేది ఏంటి సార్ అంటే ఏమొస్తుంది? టార్క్ వస్తుంది. సో ఇక్కడ 2πr ఏదైతే ఉందో ఈ ఆర్ ప్లేస్ లో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క n రొటేషన్స్ ఉంటాయి మల్టిపుల్ విత్ టార్క్ ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఏమంటామంటే ట్విస్టింగ్ మూమెంట్ ని మనం టార్క్ అని చెప్తాం. సో ఒక సర్క్యులర్ ఆబ్జెక్ట్ 2πr అని మనకు తెలుసు. అక్కడ 2 ఇంటూ π ఇంటూ ఆర్ రీప్లేస్ మనం ఏం చేస్తామంటే n వేసుకుంటాం. అండ్ టార్క్ మల్టిపుల్ విత్ టార్క్ 2πnt/60. లేదంటే బ్రేక్ హార్స్ పవర్ ఈక్వల్స్ టు 2πnt/4500. 2πnt/4500 హార్స్ పవర్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్ అండి. సో లేదు నాకు వాట్స్ లో కావాలంటే 2πnt/60 వాట్స్, బ్రేక్ హార్స్ పవర్ లో కావాలంటే 2πnt/4500. అందులో మీరు ఒక్కొక్క దగ్గర 4500 ఉంచారు, ఒక దగ్గర 60 ఉంచారని మీరు డైలాగ్ పడద్దు. రైట్? మీకు వాట్స్ లో కావాలంటే 60 వేసుకుంటావు, కిలో వాట్స్ లో కావాలంటే 6000 వేసుకుంటావు, 60,000 వేసుకుంటావు. రైట్? సో ఇక్కడ n అంటే ఏంటి సార్ అంటే n ఈక్వల్స్ టు ఆర్పిఎం ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్. ఈ క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది కదండి. ఈ యొక్క క్రాంక్ షాఫ్ట్ యొక్క రొటేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆర్పిఎం n ఈక్వల్స్ టు ఆర్పిఎం రొటేషన్స్ పర్ మినిట్ ఆర్ రెవల్యూషన్స్ పర్ మినిట్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. T ఈస్ ద టార్క్ ప్రొడ్యూస్డ్. టార్క్ అంటే ఏంటి సార్ అంటే ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నాం. సో ఇది రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు తిప్పుతుందా లేదా? ఇలా తిప్పేదాన్ని ట్విస్టింగ్ మూమెంట్ నథింగ్ బట్ టార్క్. ట్విస్టింగ్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ టార్క్. కాబట్టి దాన్ని మనకి ఫార్ములా ఏమైనా అవుతుందంటే 2πnt/60. 2πnt/60 వాట్స్. 2πnt/60 వాట్స్ గా మనం డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ బ్రేక్ పవర్ ఈక్వల్స్ టు 2πnt/60. ఇక్కడ మనకి డీటెయిల్ చేసుకుంటే 2 అంటే న్యూమరికల్, π ఈక్వల్స్ టు 22, π ఈక్వల్స్ టు 22/7 వాల్యూ చేసుకుని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. n ఈక్వల్స్ ఏం చెప్పుకున్నాం అంటే ఆర్పిఎం రెవల్యూషన్స్ పర్ మినిట్ అని చెప్పుకుంటాం. T ఈక్వల్స్ టు టార్క్ అండి. టార్క్ కి ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ న్యూటన్స్ మీటర్ గా రాసుకోవచ్చు. T ఈక్వల్స్ టార్క్. అదే ఇండికేటర్ ఫార్ములా ఏంటి సార్ అంటే ప్లాంక్ బై 60 వేసుకుంటే మనకి ఏమొస్తుంది సార్? వాట్స్. అలా కాకుండా 60,000 వేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి కిలో వాట్స్ అవడం జరుగుతుంది. అయితే ఇండికేటెడ్ హార్స్ పవర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి నువ్వు యూజ్ చేసే టెస్ట్ దాన్ని ఏమన్నాం అంటే మోర్స్ టెస్ట్ అంటాం. ఇండికేటెడ్ హార్స్ పవర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి చేసే టెస్ట్ ని మోర్స్ టెస్ట్ అంటాం. అదే ఇప్పుడు బ్రేక్ పవర్ కి మనం చేయడానికి యూజ్ చేసే టెస్ట్ ని మనం ఏమంటాం అంటే డైనమోమీటర్. రైట్? సో ఇండికేటెడ్ హార్స్ పవర్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసే దాన్ని మనం ఏమంటామంటే మోర్స్ టెస్ట్ అంటాం. అందులో ఎటువంటిది? మల్టీ సిలిండర్. ఇక్కడ డైనమోమీటర్ అని దేనికి సార్ అంటే డైనమోమీటర్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ బ్రేక్ పవర్. బ్రేక్ పవర్ కి ఫార్ములా ఏంటి సార్ అంటే 2πnt/60 వాట్స్ ఆర్ 2πnt/4500 బ్రేక్ హార్స్ పవర్. రైట్? సో ఇక్కడ చూడండి డైనమోమీటర్ మనం అందరం థర్మల్ ఇంజనీరింగ్ ల్యాబ్ లో, సో డిప్లొమా క్యాండిడేట్స్ అయినప్పటికీ ఆ బీటెక్ క్యాండిడేట్స్ అయినప్పటికీ ఎవరైనా మనం థర్మల్ ఇంజనీరింగ్ ల్యాబ్ లో ఈ కాన్సెప్ట్ మనం చూస్తుంటాం. సో ఈ డైనమోమీటర్ ఇవి మనకి ఐడియా ఉంటుంది. ఈ డయాగ్రామ్ మీరు చూసే ఉంటారు. ఆల్రెడీ టెస్ట్ ఏదైతే ఉందో మేబీ చేసే ఉండొచ్చు మీరు. The brake power is the power available at the flywheel is measured with help of dynamometer. ఈ డైనమోమీటర్ సహాయం ద్వారా మనం ఏం కనుక్కుంటారంటే బ్రేక్ హార్స్ పవర్ ఆర్ బ్రేక్ పవర్ ఏదైతే ఉందో బీపీ బ్లడ్ ప్రెషర్ కదండి, బ్రేక్ పవర్ ఏదైతే ఉందో దాన్ని మనం దేంతో తయారు చేస్తామంటే దేంతో మెజర్ చేస్తామంటే డైనమోమీటర్. సో ఇక్కడ డైనమోమీటర్ ఈ స్ప్రింగ్స్ ఏవి ఉంచి ఫోర్స్ అప్లై చేస్తుంటాం. అందులో మిషన్ రన్ అవుతూ ఉంటుంది. లోడ్స్ డిఫరెంట్ టెంపరేచర్ కండిషన్స్ లో నువ్వు టార్క్స్ మెజర్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి పవర్ ఎంత వచ్చింది దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం.
రైట్. దీన్ని మనం ఏమంటామంటే డైనమోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ అంటాడు. డైనమోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ దేని గురించి అండి, మనం క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇవ్వడం జరుగుతుంది. వీలైతే షార్ట్స్ రూపంలో ఒక్కొక్క షార్ట్లో ఒక్కొక్క క్వశ్చన్లో ఒక 1000 క్వశ్చన్స్ వరకు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాం. బిఫోర్ దట్ ఈ ఫస్ట్ క్లాసెస్ ఏవైతే మీరు కంప్లీట్ చేసుకోండి, దెన్ ఆఫ్టర్ బిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ లైవ్స్ కూడా మీకు రిగార్డింగ్ టు దీని ప్రకారంగా మీకు లైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత మనకి ఫస్ట్ కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో 9502233850 ఈ నెంబర్కి మీరు ఏం చేస్తారంటే హాయ్ అని పెట్టి మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో పంపించండి. ఆటోమేటిక్గా మేము సేవ్ చేసుకుంటాం. మా లైవ్స్ ఏవైతే ఉన్నాయో మీకు రావడం జరుగుతుంది. రైట్ అండి. సో ఇది అబౌట్ డైనమోమీటర్. ఓకేనండి. డైనమోమీటర్ ఈ యూజ్డ్ ఫర్ దేని గురించి అండి, బ్రేక్ హార్స్ పవర్ ఫైండ్ అవుట్ చేయడానికి డైనమోమీటర్, లేదు ఇండికేట్ హార్స్ పవర్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏముందంటే మోర్స్ టెస్ట్ గమనించండి. బ్రేక్ హార్స్ పవర్ అండ్ ఇండికేట్ హార్స్ పవర్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డైనమోమీటర్స్ లో మనకి డైనమోమీటర్ అంటే దేని గురించి సార్ అంటే డైనమో అనే కాన్సెప్ట్ ఉంటుందండి. డైనమో ఏంటంటే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా డైనమో అనే డివైస్ ఏం చేస్తుందంటే మెకానికల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి ఒక డివైస్ అండి అది. సో ఇది డైనమో. ఇక్కడ ఏమవుతుంది, మెకానికల్గా ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక నార్త్ పోల్ ఒక సౌత్ పోల్ ఉన్న మ్యాగ్నెట్ తీసుకుంటారు. ఇందులో ఒక షాఫ్ట్ ఉండడం జరుగుతుంది. ఈ షాఫ్ట్ నువ్వు కంటిన్యూస్గా రొటేట్ చేసావు అనుకోండి, చూడండి మనకి సైకిల్స్లో ఇప్పుడైతే లేవు కానీ ఓల్డెన్ డేస్లో సైకిల్స్కి ఆ డైనమో ఉండేది అనమాట. దాన్ని ప్రెస్ చేస్తే టైర్ రొటేట్ అయితే ఆ టైర్కి అనుకున్న ఈ షాఫ్ట్ రొటేట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి. ఇందులో ఏముంటాయంటే ఫ్లక్స్ లైన్స్ ఉంటాయి. ఈ ఫ్లక్స్ లైన్స్ ఎప్పుడైతే ప్రతిసారి కట్ చేస్తుందో ఆటోమేటిక్గా వెన్ ఎవరీ కండక్టర్ కట్స్ ద మ్యాగ్నెటిక్ అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ అంటాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ దాన్ని మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి డైనమో అనే డివైస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెకానికల్ ఎనర్జీ యూటిలైజ్ చేసుకుంటాం. ఇక్కడ ఏమైంది, ఈ ట్రాన్స్మిషన్ టైప్ ఆఫ్ డైనమోమీటర్లో అంటే మనకి రోప్ డైనమోమీటర్ ఒకటి ఉంటుంది, ఈ ట్రాన్స్మిషన్ డైనమోమీటర్ అని ఇంకోటి ఉంటుంది. సో ఇక్కడ డిజిటల్గా స్పీడ్ మెజర్ చేస్తుంటాం. టాకోమీటర్స్ స్పీడ్ మెజర్ చేసి దాన్ని డివైస్ మనం ఏమంటామంటే టాకోమీటర్. చూడండి టాకోమీటర్. ఇక్కడ డిస్టెన్స్ అనుకోండి, డిస్టెన్స్ ని మెజర్ చేయడానికి ఓడోమీటర్. డిజిటల్ స్పీడ్ అండి అంటే ఇక్కడ రొటేషన్ ఆర్పిఎం ని మెజర్ చేయడానికి టాకోమీటర్. నార్మల్గా అయితే స్పీడోమీటర్. రైట్. సో వన్ ఆఫ్ ద ఒక టైప్ అనమాట ఇది, ట్రాన్స్మిషన్ టైప్. జస్ట్ మీరు అబ్జర్వ్ చేసి చాలు, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. అబ్జార్ప్షన్ టైప్ మీటర్ ఒకటి. ఏమవుతుందంటే ఇక్కడ స్ప్రింగ్ అనేటువంటిది లోడ్ యాక్ట్ అవ్వడం జరుగుతుంది. స్ప్రింగ్ బ్యాలెన్స్. ఇక్కడ రోప్ ఉంటుంది. ఈ బ్రేక్ డ్రమ్ ఏదైతే ఉందో ఈ బ్రేక్ డ్రమ్ అనేటువంటిది రొటేట్ అవుతూ ఇలా రోప్ అంటే ఈ యొక్క డ్రమ్ కి ఒక రోపు చుట్టబడి ఇలా ఉంటుంది. ఇక్కడ వెయిట్స్ మనం వేస్తుంటాం. ఈ వెయిట్స్ వేస్తుంటే ఈ డ్రమ్ రొటేట్ అయినప్పుడు ఈ వెయిట్స్ కి దానికి ఏమవుతుందంటే ఆ స్పీడ్ తగ్గి అక్కడ ఉన్నటువంటి ఎంత పవర్ ఉంది అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓ రైట్. ఇండికేటర్ హార్స్ పవర్ చెప్పుకున్నాం, బ్రేక్ హార్స్ పవర్ చెప్పుకున్నాం. ఇండికేటర్ హార్స్ పవర్ అంటే ఏంటన్నా ద పవర్ అవైలబుల్ అట్ ఇన్సైడ్ ద సిలిండర్, లేదంటే ద యాక్చువల్ పవర్ డెవలప్డ్ ఇన్ ఏ సిలిండర్, దట్ ఈస్ ఇండికేటర్ పవర్. వెరస్ బ్రేక్ పవర్ అంటే ఏం చెప్పుకున్నాం, ద పవర్ అవైలబుల్ అట్ షాఫ్ట్. ద పవర్ అవైలబుల్ అట్ ద షాఫ్ట్ దగ్గర ఉన్న పవర్ మనం ఏమంటామంటే ద పవర్ అవైలబుల్ అట్ ద షాఫ్ట్, దాన్ని మనం ఏమంటామంటే బ్రేక్ పవర్గా చెప్పుకున్నాం. సో ఈ ఫ్రిక్షన్ పవర్కి బ్రేక్ పవర్కి ఉన్న మధ్య వ్యత్యాసం, ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని చెప్తామంటే ఫ్రిక్షనల్ పవర్, ఎఫ్పి. ఫ్రిక్షనల్ పవర్ ఎఫ్పి అంట. చూడండి, ఇట్ ఈస్ ద పవర్ లాస్ట్ డ్యూ టు ఫ్రిక్షన్ ఇన్ ఇంజిన్ కంపోనెంట్స్, దట్ ఈస్ కాల్డ్ ఫ్రిక్షనల్ పవర్. అంటే మనకి ఇండికేటర్ హార్స్ పవర్ సంవాట్ రావడం జరుగుతుంది, బ్రేక్ హార్స్ పవర్ సంవాట్ రావడం జరుగుతుంది. ఈ ఇండికేటర్ హార్స్ పవర్కి మరియు బ్రేక్ హార్స్ పవర్కి ఉన్న వ్యత్యాసం, ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో వాటిని మనం ఏమంటాం సార్ అంటే
ఫ్రిక్షనల్ పవర్ ఏమంటారు సార్? ఎఫ్పి ఫ్రిక్షనల్ పవర్ అంటాం. ఎఫ్పి అంటే ఏంటి సార్ అంటే ఫ్రిక్షనల్ పవర్ ఎఫ్పి అంటే ఇండికేటెడ్ పవర్ లో నుంచి బ్రేక్ పవర్ మనం తీసినట్లయితే వచ్చేదాన్ని మనం ఏమంటాం అంటే ఫ్రిక్షనల్ పవర్. ఫ్రిక్షనల్ పవర్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండికేటెడ్ పవర్ అండ్ బ్రేక్ పవర్. ఇండికేటర్ పవర్ కి బ్రేక్ పవర్ కి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో, ఆ వ్యత్యాసాన్ని డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఫ్రిక్షన్ పవర్ ఈజ్ డిఫైన్డ్ బై ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండికేటర్ పవర్ మైనస్ బ్రేక్ పవర్. సో రీసెంట్ గా కొన్ని ఎగ్జామ్స్ లో ఏమిచ్చారంటే ఫ్రిక్షన్ పవర్ ఎఫ్పి ఈక్వల్స్ టు ఐపి ప్లస్ బీపీ, ఐపి మైనస్ బీపీ, ఐపి బై బీపీ, బీపీ బై ఐపీ అన్నాడు. ఏంటి సార్? ఫ్రిక్షన్ పవర్ ఈక్వల్స్ టు ఐపీ మైనస్ బీపీ. ఫ్రిక్షన్ పవర్ ఈక్వల్స్ ఏమంటారు సార్? ఇండికేటర్ పవర్ లో నుంచి బ్రేక్ పవర్ తీసినట్లయితే నీకు వచ్చేది ఫ్రిక్షనల్ పవర్, అది ఎఫ్పి. అర్థమైందండి? సో దీనికి మనం ఆల్రెడీ ఇండికేటెడ్ పవర్ కి మెజర్ చేయడానికి మనం ఏం చెప్పుకున్నాం? మోర్స్ టెస్ట్ యూజ్ చేస్తాం అంటాం. అదే బ్రేక్ హార్స్ పవర్ ని మెజర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే డైనమోమీటర్స్ అని చెప్పుకుంటాం. ఇక్కడ ఫ్రిక్షనల్ హార్స్ పవర్ ని మెజర్ చేయడానికి మనకి విలియమ్స్ లైన్ మెథడ్. ఏ మెథడ్ సార్ అది? విలియమ్స్ లైన్ మెథడ్. విలియమ్స్ లైన్ మెథడ్ అంటే ఉంటుంది. ఈ విలియమ్స్ లైన్ మెథడ్ యూజ్ చేసుకొని విలియమ్స్ లైన్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ దేనికండి? ఈ యొక్క ఫ్రిక్షనల్ హార్స్ పవర్ ని యూజ్ టు ఫైండ్ అవుట్ ద ఫ్రిక్షనల్ పవర్ ఆఫ్ అన్ ఇంజన్. సో ఇక్కడ మనకి ఫ్రిక్షనల్ పవర్ కావాలి అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? ఇండికేటెడ్ హార్స్ పవర్ అంటే ఏం చెప్పుకున్నాం? ప్లాంక్ బై 60 నుంచి బ్రేక్ పవర్ అనేటువంటి 2π/60ని డిఫరెన్స్ చేస్తే వచ్చేదాన్ని ఫ్రిక్షన్ పవర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రిక్షన్ పవర్ అంటే ఏం చెప్పుకున్నాం? ఇండికేటెడ్ పవర్ నుంచి బ్రేక్ పవర్ ని తీసివేసినట్లయితే వచ్చేది ఏంటిది? ఫ్రిక్షనల్ పవర్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండికేటెడ్ పవర్ అండ్ బ్రేక్ పవర్. సో అది కూడా మీకు కాన్సెప్ట్ తెలియాలి. ఇండికేటెడ్ పవర్ ఎక్కువ ఉంటుందా, బ్రేక్ పవర్ ఎక్కువ ఉంటుందా అంటే ఎప్పుడు కూడా ఎంతైతే పవర్ డెవలప్ అయిందో అంతకుండా లాస్ వస్తుంది తప్పించి అంతకుండా ఎక్కువైతే రాదు కదా. ఎప్పుడు కూడా ఐపీ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ బీపీ. లేదంటే అర్థమైందండి? ఇండికేటెడ్ పవర్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉండాలి. దేనితో పోల్చుకుంటే బ్రేక్ పవర్తో. బ్రేక్ పవర్ ఏమవ్వాలి? కొంత లాస్ లో ఉండాలి. ఆ లాస్ ఎక్కడ నుండి వస్తుంది? ఫ్రిక్షనల్ పవర్. అర్థమైందండి? సో ఇది ఫ్రిక్షనల్ పవర్. చూడండి ఇప్పుడు కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రిక్షనల్ పవర్కి ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఇండికేటెడ్ పవర్ మైనస్ బ్రేక్ పవర్. సో ఎఫిషియన్సీ అనే కాన్సెప్ట్ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఎఫిషియన్సీ దేనికైనా ఎలా ఉంటుంది సార్ అంటే ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటుంది సార్ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. దేనికైనా మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? మన ఎఫిషియన్సీ ఉందనుకోండి. సపోజ్కి మనం ఎఫిషియన్సీ ఏ విధంగా చెప్పుకుంటాం? మనం ఎంత చదువుతున్నాం అంటే మనకు వచ్చే మార్క్స్ బట్టి, మనం చదివింది మనకు వచ్చే మార్క్స్ బట్టి చెప్పుకుంటాం నార్మల్గా. ఇక్కడ ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా అవుట్పుట్ బై ఇన్పుట్. మనం సిలిండర్లో ఉన్న పవర్ని ఏమంటాం? ఇండికేటెడ్ హార్స్ పవర్ అనుకున్నాం. ఫైనల్గా వచ్చిన పవర్ని ఏమనుకున్నాం? బ్రేక్ పవర్ అనుకున్నాం. ఈ బ్రేక్ పవర్ బై ఇండికేటెడ్ హార్స్ పవర్ రేషియో ఏదైతే ఉందో, ద రేషియో అవుట్పుట్ బై ఇన్పుట్, బ్రేక్ హార్స్ పవర్ బై అంటే బ్రేక్ పవర్ టు ఇండికేటెడ్ పవర్. బ్రేక్ పవర్ టు ఇండికేటెడ్ పవర్ ఏదైతే ఉందో దానిని మనం ఏమంటామంటే ద రేషియో ఆఫ్ బ్రేక్ పవర్ టు ఇండికేటెడ్ పవర్ ఈజ్ కాల్డ్ యాజ్, దాన్ని ఏమంటాం? ఎఫిషియన్సీ. ఏ ఎఫిషియన్సీ? మెకానికల్ ఎఫిషియన్సీ. క్వశ్చన్ అడుగుతాడు మెకానికల్ ఎఫిషియన్సీ అంటే ఏమంటాడు? మెకానికల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి? బ్రేక్ హార్స్ పవర్ నుండి ఇండికేటెడ్ హార్స్ పవర్ కి మధ్య ఉన్నటువంటి రేషియో ఏదైతే ఉందో దాన్ని మనం మెకానికల్ ఎఫిషియన్సీ. దేని యొక్క ఎఫిషియన్సీ మనం చెప్పాలంటే అవుట్పుట్ బై ఇన్పుట్. ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు బిహెచ్పి బై ఐహెచ్పి. సో బ్రేక్ పవర్ టు ఇండికేటెడ్ పవర్, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ పవర్ డెలివర్డ్ బిహెచ్పి అండ్ ద పవర్ అవైలబుల్ ఇన్ ద ఇంజిన్. మెకానికల్ ఎఫిషియన్సీ అంటే బ్రేక్ పవర్ బై ఇండికేటెడ్ పవర్ నే మనం ఏమంటామంటే మెకానికల్ ఎఫిషియన్సీ. బీపీ బై ఐపీని మనం ఏమంటామంటే మెకానికల్ ఎఫిషియన్సీ చెప్పుకుంటాం. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ పవర్ డెలివర్డ్ అండ్ ద
పవర్ అవైలబుల్ అట్ ద ఇంజిన్. అర్థమైందండి? సో ఈ BP/IP ఇంటూ 100 మనం ఏమంటామంటే మెకానికల్ ఎఫిషియన్సీ. మెకానికల్ ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు BP/IP ఇంటూ 100. బ్రేక్ పవర్ బై ఇండికేటర్ పవర్ ఇంటూ 100 వేసుకుంటే మనకి ఏమొస్తుందంటే మెకానికల్ ఎఫిషియన్సీ రావడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు మనకి థర్మల్ ఎఫిషియన్సీ అంటే ఎందుకు చూద్దాం. మెకానికల్ ఎఫిషియన్సీ చూసాం కదా, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తారంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఐసీ ఇంజన్. ఐసీ ఇంజన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి ఇవన్నీ రావడం జరుగుతుంది. సో థర్మల్ ఎఫిషియన్సీ అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్, థర్మల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వర్క్ అవుట్పుట్ టు ద ఫ్యూయల్ ఎనర్జీ బర్nt ఇన్ ద సిలిండర్ ఇన్ ద ఇంజన్. ఇప్పుడు థర్మల్ ఎఫిషియన్సీ అంటే టెంపరేచర్కి మనకి రిలేటెడ్. సో ఎంత వర్క్ జరిగింది, ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ మనం బర్న్ చేసినాం. రైట్, సో ఏ విధంగా చెప్పొచ్చు అంటే థర్మల్ ఎఫిషియన్సీ ఇలా ఎఫిషియన్సీ సింబల్ అండి, ఇది థర్మల్ TH వేసుకోండి, ఈక్వల్స్ టు వర్క్ డన్ ఎంత అయింది, హీట్ సప్లైడ్ ఎంత. వర్క్ డన్ బై హీట్ సప్లైడ్ ఈస్ కాల్డ్ యాజ్ థర్మల్ ఎఫిషియన్సీ. థర్మల్ ఎఫిషియన్సీని ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే వర్క్ డన్ బై హీట్ సప్లైడ్, వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. వర్క్ డన్ బై హీట్ సప్లైడ్ మనం ఏమంటామంటే థర్మల్ ఎఫిషియన్సీ. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వర్క్ అవుట్పుట్ టు ద ఫ్యూయల్ ఎనర్జీ బర్nt ఇన్ ద ఇంజన్ ఈస్ కాల్డ్ యాజ్ థర్మల్ ఎఫిషియన్సీ. ఏ విధంగా ఇస్తామంటే థర్మల్ ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. థర్మల్ ఎఫిషియన్సీ TH ఇచ్చాం అనుకోండి, ఇది సింబల్ సార్ ఎఫిషియన్సీ. సో థర్మల్ ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. హీట్ సప్లైడ్ అంటే నీకు మనకి ఎలా తెలుస్తుంది అంటే ఎంత మాస్ ఆఫ్ ఫ్యూయల్ ఇంటూ CV, మాస్ ఆఫ్ ఫ్యూయల్ ఇంటూ కెలోరిఫిక్ వాల్యూ మల్టిపుల్ విత్ మాస్ ఆఫ్ ఫ్యూయల్. ఎంత మాస్ ఆఫ్ ఫ్యూయల్ మల్టిపుల్ విత్ కెలోరిఫిక్ వాల్యూ చేస్తే మనకి ఏమొస్తుందంటే థర్మల్ ఎఫిషియన్సీ రావడం జరుగుతుంది. ఓకేనండి, థర్మల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి సార్ అంటే వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. వర్క్ డన్ మనకు ఎంత జరిగింది, వర్క్ డన్ అనేటువంటిది PV డయాగ్రామ్ మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పుకున్నాం సైకిల్స్ లో. వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. హీట్ సప్లైడ్ అంటే ఏ విధంగా వస్తుంది, ఎంత హీట్ ఇస్తామంటే మాస్ ఆఫ్ ఫ్యూయల్ ఇంటూ కెలోరిఫిక్ వాల్యూ. అంటే కెలోరిఫిక్ వాల్యూ అంటే ఒక యూనిట్ ఫ్యూయల్ ని బర్న్ చేసినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేట్ అవుతుంది అనే కాన్సెప్ట్ మనం అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. సో హీట్ సప్లైడ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ఫ్యూయల్ ఇంటూ కెలోరిఫిక్ వాల్యూ. రైట్, సో ఇక్కడ చెప్పండి బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ అంటే వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. ఓకేనండి, ఇండికేటర్ థర్మల్ ఎఫిషియన్సీ అంటే ఇండికేటర్ పవర్ బై హీట్ సప్లైడ్. అదే బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ అని అనుకోండి బ్రేక్ పవర్ బై హీట్ సప్లైడ్. ఇక్కడ వర్క్ డన్ అనేటువంటిది కామన్, మనకి థర్మల్ ఎఫిషియన్సీ తెలుసు ఏంది వర్క్ డన్ బై హీట్ సప్లైడ్, వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. అది ఇక్కడ బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ అన్నాడు అనుకోండి, ఈ వర్క్ డన్ ఎక్కడ జరుగుతుంది, బ్రేక్ లో జరుగుతుంది కాబట్టి బ్రేక్ పవర్ బై హీట్ సప్లైడ్. అదే ఇండికేటర్ థర్మల్ ఎఫిషియన్సీ అన్నాడు అనుకోండి ఇండికేటర్ పవర్ బై హీట్ సప్లైడ్. క్వశ్చన్ అడగొచ్చు, ద ఫార్ములా ఫర్ ఇండికేటర్ థర్మల్ ఎఫిషియన్సీ ITH అంటాడు అనమాట. సో ఇండికేటర్ పవర్ బై హీట్ సప్లైడ్ ఎక్కడైనా కామన్ హీట్ సప్లైడ్. సో హీట్ సప్లైడ్ ఫార్ములా ఏంటి, మాస్ ఆఫ్ ఫ్యూయల్ ఇంటూ కెలోరిఫిక్ వాల్యూ, ఇదే నథింగ్ బట్ హీట్ సప్లైడ్. ఓకేనండి, ఎఫిషియన్సీ ఇండికేటర్ థర్మల్ ఎఫిషియన్సీ అంటే ఇండికేటర్ పవర్ బై హీట్ సప్లైడ్. హీట్ సప్లైడ్ ఏ విధంగా ఉంది, మాస్ ఆఫ్ ఫ్యూయల్ ఇంటూ కెలోరిఫిక్ వాల్యూ, మాస్ ఆఫ్ ఫ్యూయల్ ఇంటూ కెలోరిఫిక్ వాల్యూ. సో ఇక్కడ మీకు క్వశ్చన్ అంటే ఇది రేషియో ఆఫ్ బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ టు ఇండికేటర్ థర్మల్ ఎఫిషియన్సీ దాన్ని ఏమంటారు. యాక్చువల్గా మనకి ఏం తెలుసు, మెకానికల్ ఎఫిషియన్సీ అనేది ఏం చెప్పుకుంటాం బ్రేక్ పవర్ బై ఇండికేటర్ పవర్. ఇక్కడ ఏముంది బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ టు ఇండికేటర్ థర్మల్ ఎఫిషియన్సీని ఏమంటారు అనడం జరిగింది, దాన్ని మెకానికల్ థర్మల్ ఎఫిషియన్సీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఏమంటే సార్ మెకానికల్ ఎఫిషియన్సీగా చెప్పుకోవడం జరుగుతుంది. వెళ్ళండి, సో ఇక్కడ మనకి సో ఇంతవరకు ఏం చెప్పుకున్నాం ఒకసారి చూద్దాం. ఇండికేటర్ పవర్ అని చెప్పుకున్నాం, ఇండికేటర్ పవర్ ఈక్వల్స్ టు ద పవర్ డెవలప్డ్ ఇన్సైడ్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండికేటర్ పవర్. దానికి ఫార్ములా ఏం చెప్పుకున్నాం సార్ అంటే ప్లాంక్ బై 60 watts ఆర్ ప్లాంక్ బై 4500 హార్స్ పవర్ గా చెప్పుకుంటాం. ఓకేనండి, అదేవిధంగా మనం బ్రేక్ పవర్ అంటే చెప్పుకున్నాం. బ్రేక్ పవర్ అంటే ద పవర్ అవైలబుల్ అట్ ఫ్లై వీల్ ఆర్ షాఫ్ట్, నథింగ్ బట్ ఏమంటాం అంటే దాన్ని బ్రేక్ పవర్ అంటాం. 2π/60 చేస్తే మనకి బ్రేక్ పవర్ వస్తుంది. వెరాజ్ మనకి 2π/4500 వేసుకున్నట్లయితే మనకి ఏమొస్తుందంటే హార్స్ పవర్ జరుగుతుంది. అయితే
ఈ నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రిక్షనల్ పవర్ ఎఫ్ఈ అంటాం. ఐపీ ఇండికేటర్ పవర్ మైనస్ బ్రేక్ పవర్ ని ఈ రెండింటిని వెచ్చేసి అన్న మనం ఏమంటాం అంటే ఫ్రిక్షనల్ పవర్ గా ఎఫ్పీగా చెప్పుకుంటాం. ఓకేనండి. సో ఎఫిషియన్సీ మెకానికల్ ఎఫిషియన్సీ ఏంటి సార్ అంటే మెకానికల్ ఎఫిషియన్సీ అంటే బ్రేక్ హార్స్ పవర్ బై ఇండికేటెడ్ హార్స్ పవర్ ని మనం ఏమంటాం అంటే మెకానికల్ ఎఫిషియన్సీగా చెప్పుకుంటాం. అయితే ఎఫిషియన్సీలో థర్మల్ ఎఫిషియన్సీ ఏంటి సార్ అంటే వర్క్ డన్ బై హీట్ సప్లైడ్ సార్. వాట్ అబౌట్ హీట్ సప్లైడ్ అంటే మనకు తెలుసు హీట్ సప్లైడ్ ఈక్వల్స్ టు ఏమైనా కావచ్చు మాస్ ఆఫ్ ఫ్యూల్ ఇంటూ కెలరిఫిక్ వాల్యూ, మాస్ ఆఫ్ ఫ్యూల్ మల్టిప్లై కెలరిఫిక్ వాల్యూ, అది థర్మల్ ఎఫిషియన్సీ. అయితే సార్ ఎఫిషియన్సీ ఆఫ్ ఇండికేటెడ్ థర్మల్ ఎఫిషియన్సీ ఐటీహెచ్ అంటే ఇండికేటెడ్ పవర్ బై మాస్ ఆఫ్ ఫ్యూయల్ ఇంటూ calorific value. Sir, what about brake thermal అంటే BTH equals to brake power by mass of fuel multiple with calorific value. ఓకేనండి. అయితే ఇండికేటెడ్ పవర్ ని మెజర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే మోర్స్ టెస్ట్ అండి. ఈ మోర్స్ టెస్ట్ అనేటువంటిది మల్టీ సిలిండర్ ఇంజిన్ లో టెస్ట్ చేయడం జరుగుతుంది. వేరేజ్ బ్రేక్ పవర్ కి డైనమోమీటర్ అనే టెస్ట్ చేయడం జరుగుతుంది, డైనమోమీటర్ టెస్ట్. వేరేజ్ ఫ్రిక్షన్ పవర్ కి విలియమ్స్ లైన్ మెథడ్. ఓకేనండి. సో ఈ క్లాస్ లో మనం ఏం తెలుసుకున్నాం అంటే ఇండికేటర్ పవర్ అంటే ఏం చెప్పుకున్నాం, దాని డెరివేషన్ తెలుసుకున్నాం. ఇండికేటర్ పవర్ ఫార్ములా అంటే ప్లాంక్ బై 60. వెరాజ్ బ్రేక్ పవర్ కి 2π NT/60. బ్రేక్ పవర్ కి డైనమోమీటర్ గురించి చెప్పుకున్నాం. ఇండికేటర్ పవర్ కి మోర్స్ టెస్ట్ అండ్ ఫ్రిక్షన్ పవర్ కి విలియమ్స్ లైన్ మెథడ్ యూజ్ చేసి ఫ్రిక్షన్ పవర్ ఫైండ్ అవుట్ చేస్తుంటాం. మెకానికల్ ఎఫిషియన్సీ అంటే బ్రేక్ పవర్ బై ఇండికేటర్ పవర్ ఎఫిషియన్సీ. థర్మల్ ఎఫిషియన్సీ అంటే వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. వర్క్ డన్ ఏ విధంగా వస్తుంది అండ్ హీట్ సప్లైడ్ ఏ విధంగా వస్తుంది. హీట్ సప్లైడ్ అనేటువంటిది మాస్ ఆఫ్ ఫ్యూయల్ మల్టిపుల్ విత్ కెలరిఫిక్ వాల్యూ. ఇండికేటర్ థర్మల్ ఎఫిషియన్సీ కావాలంటే ఇండికేటర్ పవర్ బై మాస్ ఆఫ్ ఫ్యూయల్ ఇంటూ కెలరిఫిక్ వాల్యూ. వెరాజ్ బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ కావాలంటే బ్రేక్ పవర్ బై మాస్ ఆఫ్ ఫ్యూయల్ ఇంటూ కెలరిఫిక్ వాల్యూ. సో ఇవి బ్రీఫ్ గా ఉంటాయండి దీని గురించి. నెక్స్ట్ క్లాస్ మనం ఏం చేస్తామంటే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ అండి. థ్యాంక్ యూ.